కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలోని అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటిగా పరిగణించబడుతుంది. మేడిగడ్డకు అనుబంధంగా ఉన్న అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాలు, పరిపాలన వైఫల్యాలపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో కాళేశ్వరం ప్రాజెక్టులో రగులుతున్న వివాదాలు కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. ఇక దీనిపై చర్చిద్దాం. మనము ఒకసారి రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సత్యం గారు. నమస్తే అండి. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పై అయితే ఒక నివేదిక ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కూడా కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే తెలంగాణ బీఆర్ఎస్ నేతలు అయితే ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది కాళేశ్వరం పగిలిపోయింది వాస్తవం. బ్యారేజీలు తర్వాత అవి పగిలిపోగానే పెద్ద సమస్య అయింది. దరిదాపు ఒక డజన్ కారణాలు బీఆర్ఎస్ ఓడిపోవటానికి మనం అనుకుంటే అందులో కాళేశ్వరం కూడా ఒక కారణం. ఎలక్షన్స్ ముందర ఈ పగుళ్ళు ఏర్పడటంతో ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ లోపాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అకౌంటబుల్ కాబట్టి కొంతమంది ముఖ్యమంత్రి అని, కొంతమంది ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు అని, కొంతమంది ఇంజనీర్లని, మొత్తం మీద అనేక మంది దీంట్లో పాతదారులు అన్నటువంటి విషయం నిత్యం మనం చర్చ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఘోష్ కమిషనే తప్పు లేదా ఘోష్ కమిషన్ తోటి అనుకూలంగా మన రిపోర్ట్ ఇప్పించుకున్నారని చెప్పేసి ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. కానీ ఇంకా అదరగొట్టుడు వ్యవహారం కుదరదు. ఎందుకంటే ఎల్ నరసింహారెడ్డి ఉన్నప్పుడు ఆయన మాతోటి నెగిటివ్గా ఉంటున్నాడు, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని కంప్లైంట్ చేస్తేనే ఆయన తీసేసి ఘోష్ కమిషన్ నియమించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఎంపిక కాదు. అడ్వైజ్ ప్రకారమే, సుప్రీం అథారిటీ అడ్వైజ్ ప్రకారమే ఘోష్ నియామకం జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరు కమిషను ఏ నివేదిక ఇచ్చినా ఇది ఫలానా అని చెప్పేసి అంటే అనేవాళ్ళ క్రెడిబిలిటీ పోద్ది. ఎందుకంటే ఆయన గొప్ప జస్టిసు, తర్వాత పెద్దగా అఫిలియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి మీద మళ్ళీ ఇప్పుడు కమిషన్ అనుకున్నట్టు ఇచ్చింది నివేదిక, ఇవన్నీ నిలబడేవి కావు. కాకపోతే ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముందనేటువంటిది నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎక్స్పెక్టేషన్స్. కొన్ని పత్రికలు పూర్తిగా కేసీఆర్ బాధ్యుడని ఇచ్చిందని, లేదా హరీష్ రావు బాధ్యుడు ఇచ్చిందని, ఇద్దరు బాధ్యులను ఇచ్చిందని, 16 మంది అధికారులు బాధ్యులను ఇచ్చిందని నిన్న మొన్నటి నుంచే రాస్తా ఉన్నారు. కానీ కమిషన్ రిపోర్టు విప్పి చూడందే ఈ కామెంట్స్కు మనం చర్చల్లో పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఏమేమైతే ఫైండింగ్స్ ఉంటాయో ఆ ఫైండింగ్స్ ప్రకారం ఎవరెవరు ఏ స్థాయిలో అకౌంటబుల్ అయితే వాళ్ళు అకౌంటబుల్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంజనీర్లు ప్రతి చోట సాధారణంగా ప్రతి ఎంక్వైరీలో, ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలో కిందోళ్ళు పయోళ్ళ పేర్లు చెప్తున్నారు. పయోళ్ళు చేయమంటే మేము చేసినామని. సహజమే, పైనుంచి మానిటరింగ్ చేయటం, పైనుంచి కొన్ని విషయాల్లో ఆధారాలు లేకుండా నోటి మాటలుగా అధికారులతో చేయించారు. ఇప్పుడు అధికారుల బాధ్యులు కానీ మేము ఫైల్ మీద సంతకం పెట్టలేదు, మేము అప్రూవల్ ఇవ్వలేదని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఆర్థిక నష్టం పెద్ద నష్టం. వీళ్ళు రాజకీయ పార్టీలు ఎన్నేమనుకున్నా, ఎందుకంటే దరిదాపు 1 లక్ష కోట్లు ఖర్చు అయింది. తర్వాత నడవకపోయినా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మూతపడింది. ఎన్డీఎస్ఏ రికమెండ్ చేసింది నీళ్లు నిల్వ ఉంచొద్దని. ఈ 2 ఏళ్ల సంధి కూడా అది ఉపయోగం లేకపోయినా దాని అసలు వడ్డీ భారం మాత్రం తప్పట్లేదు. 2037 నాటికి ఈ అప్పులని తీరవాలంటే ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ఒక 13 నుంచి 15 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. కార్పొరేషన్ కమిషన్, కాళేశ్వరం కార్పొరేషన్ అనేటువంటి దాన్ని నిర్మించి కార్పొరేషన్ దాని అప్పులు తెచ్చారు. మరి అటువంటిప్పుడు కార్పొరేషనే తీర్చాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు వచ్చే ఆదాయం కూడా ఏం లేదు, నడిస్తే కూడా లేదు, నడవకపోయినా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నడిస్తే ఒకవేళ దీనివల్ల రైతులు ఉత్పత్తి చేస్తున్నారు అనుకోవచ్చు. కాబట్టి 2 లేవు కాబట్టి ఇప్పుడు ఆ భారాన్ని ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఆ భారాన్ని భరించాలంటే పోయిన మార్చి వరకే దరిదాపు 16,000 కోట్లు చెల్లించారు. అంటే 16,000 కోట్లు అంటే ఇవాళ ప్రతి సంవత్సరం అట్లాగే 10 నుంచి 15, 16,000 కోట్లు
కొన్ని వడ్డీలకు 10% కూడా తెచ్చారు, 11% కూడా తెచ్చారు. 6 నుంచి తేవాల్సింది 11% వరకు వెళ్ళారు. డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చారు. కాబట్టి ఇవాళ ఆ భారం భరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి భరించరానిదిగా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కమిషన్ రిపోర్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. రేపు బయట పెట్టిన తర్వాత మరి ఎక్స్పెక్టేషన్స్ సిట్ ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారు. ఎందుకు సిట్ ఏర్పాటు చేస్తారు అంటే ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో ఆ ఫైండింగ్స్ ఆధారంగా మరి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి నోటీసులు పంపే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన దానికన్నా ఒక ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తే సిట్టు వాళ్ళు ఏవి ఎక్స్ప్లెయినేషన్ ఇస్తారో అవన్నీ నోటిఫై చేసే అవకాశం ఉంది. కాబట్టి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రెస్పాన్సిబుల్ యాక్షన్కు ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజమే సిట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారేమనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇక ప్రతిదీ ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ అయింది. అంటే టెక్నికల్ సంస్థలన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రకారం మేం కట్టామని బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులు అంటున్నారు, మాజీ మంత్రులు అంటున్నారు. కాదు, మీరు డీవియేషన్ వేసి మీ ఇష్టానుసారం కట్టారు, అది హరీష్ రావు కేసీఆర్ డైరెక్షన్స్ ఇష్టానుసారం ఇచ్చారు, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు 1 గంటలో మొత్తం మీద ఈవినింగ్ 6కు ముఖ్యమంత్రి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టాడు. కాబట్టి మంత్రివర్గం ఏం ఆమోదించింది, అసలు రిపోర్ట్లు ఏ విషయాలు ఉన్నాయి అన్నీ కూడా 6ంటికి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి అంటే నెక్స్ట్ మనతో పాటు ఇంకొకరు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారండి. లీగల్ సెల్ టీపీసీసీ తిరుపతి వర్మ గారు సిద్ధంగా ఉన్నారు. తిరుపతి వర్మ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇది కేసీఆర్ చెప్పడం వల్లే తాము ఈ ప్రాజెక్టును నిర్మించాము అని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీనికి బేసికల్ గా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు నీళ్లు నిధులు నియామకాలను ఒక దాంతోని నీళ్లు ఇద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2017 తర్వాత వీళ్ళకు ఆలోచన ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్ సార్, చెప్పండి. అంటే కొంచెం వాయిస్ నాకే వినబడుతుంది, అంత డిస్టర్బ్. నేను ఢిల్లీలో ఉన్నాను యాక్చువల్లీ. మీరు ఒకసారి కెమెరా ఆన్ చేస్తారండి. కెమెరా ఇది ఆన్ అవుతలేదు. ఓకే సార్, చెప్పండి. ఇది ఈ నిధులు నియామకాలనే ఒక దాంట్లో ఈ నిధులు ఒక పక్కన పెడితే నీళ్ల విషయానికి వచ్చేసరికి ప్రజలకు ఏదో అంటే వాళ్ళ బ్రాండ్ కనబడాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకసారి 38,000 కోట్లు, ఒకసారి 70,000 కోట్లు, ఒకసారి అంటే వాళ్ళ ఇష్టారీతిన వీళ్ళు అంటే ఈ రోజున వాళ్ళు అసెంబ్లీలో బిల్లు అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్ లేకుండానే ప్రాజెక్టు స్టార్ట్ చేసినారు. ఒకసారి వాళ్ళు ఇంకొక రకంగా ఏంటంటే ఇది నా చెమటతో చేసిన ఒక రకంగా రకరకాల అంటే వాళ్ళ ఈక్వేషన్ ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడడం. ఈ రోజు కమిషన్ ముందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరుగును దేశంలో మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల వల్లనే ఈ రోజు మన యొక్క ప్రతిష్ట అనేది ఢిల్లీ గద్దె మీద పెట్టడం జరిగింది. సో సరే, ఏమి జరిగినా కానీ ఇక్కడ ఒక అవినీతి అంటే దీని ఒక పారదర్శకత సరిగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక కమిషన్ వేస్తుందంటే దాని బిహైండ్, ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ లేకుంటే దేనికి కానీ సంబంధం లేదు. ఇక్కడ ఇదంతా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుండి అండ్ అధికారులతో ఇది పూర్తి స్థాయిలో నిండింది. వీళ్ళు అంటే ఈ నివేదిక అంటే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ ను వేయడం వల్ల ఆ నివేదిక పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో ఆ నివేదికలో చాలా అవకతవకలు జరిగినాయి. అంతెందుకండి, ఈ గత 1-2 నెలల నుండి ఒక 3 అవినీతి పనులు అంటే ఏయుడి స్థాయి వ్యక్తులు అరెస్ట్ కావడం జరిగింది ఏసీపీ కేసులో. అంటే ఒక అధికార స్థాయి చిన్న స్థాయి వ్యక్తులు ఒక 1000 కోట్ల కుంభకోణం జరిగితే ఎంత అంటే పెద్ద లెవెల్లో ఏ లెవెల్లో జరిగి ఉంటదని చెప్పి ఒకసారి మనం భావించవచ్చు. సో ఈ విధంగా చూస్తే అంటే గత జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అవకతవకలకు పాల్పడిందని చెప్పొచ్చు మేడం. చూసుకుంటే సత్యం గారు, ఒకవేళ నిజంగా కేసీఆర్ మరియు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించిన వారు ఎవరైనా దీంట్లో ఈ ప్రాజెక్టులో అంటే ఇప్పటికీ మన కేసీఆర్ పేరు వినిపిస్తుంది, హరీష్ రావు పేరు వినిపిస్తుంది,
అలాగే ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది. వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు సహజంగానే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాజకీయంగా అంటున్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగే అవకాశం లేదు. నేషనల్ ఎస్టిమేషన్స్ కానీ లేదా కర్ణాటకలో కాంట్రాక్ట్ అసోసియేషన్స్ అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినవి కానీ 30-40% అవినీతి జరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు అనేది ఉంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా 30,000 కోట్లైనా కమిషన్ రూపంలో పోయేటువంటి అవకాశం ఉంది. ఇష్టానుసారం రివైజ్ చేశారు ఎస్టిమేట్స్ని. ఆ తర్వాత ఇప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి ఎన్డీఎస్ఏ దరిదాపు 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఒక్కొక్క లోపం గురించి 50 పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కాబట్టి లోపాలు జరిగింది వాస్తవం, కరప్షన్ జరిగింది వాస్తవం, ఆ క్వాలిటీ దెబ్బతినది వాస్తవం. వీటికి మరి ఎవరు అకౌంటబుల్? మేం కాదంటారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కాదంటారు. మరి ఎవరు అకౌంటబుల్? ఇవాళ బ్యారేజ్ పగిలింది. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఏజెన్సీసే వీటిని రిపేర్ చేయాలని రికమెండేషన్ ఇచ్చింది అంటున్నారు. ఇస్తే ఒక బ్లాక్ కుంగిపోతే దరిదాపు 1,000 కోట్ల వరకు ఖర్చు కావచ్చు అని ఆ మధ్య 600 కోట్లు అన్నారు. ఇప్పటికి 1000 కోట్లు అవుతుంది అంటున్నారు. అట్లాగే సుందిల్ అన్నారు, బ్యారేజ్ చుట్టూ స్లిపేజెస్ ఇటువంటి అనేకం ఉన్నాయి. వీటన్నిటిని మరి ఆ ఏజెన్సీ చేయాలంటే ఇవాళ కేవలం మంత్రులు ఇంజనీర్లే కాదు, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ కూడా దీనికి జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ అకౌంటబుల్ కాకుండా, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజల మీద ఇది మామూలు భారం కాదు. ఇంత దుర్వినియోగమైనటువంటి స్థితి ఒకవేళ బ్యారేజ్ నడిస్తే కూడా, ఒకవేళ సక్సెస్ఫుల్గా నడిస్తే కూడా చాలా కాస్ట్లీ. ఇది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ప్రకారం దరిదాపు ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి 45,000 రూపాయలు అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. మరి 45,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అయితే ఏ పంట పండించినా 25,000 కన్నా ఎక్కువ మిగలవు. మరి ఎందుకు ఇది అనేటువంటి ప్రశ్న బేసిక్గా ఆనాడు ప్రారంభించేటప్పుడు అన్నారు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ కూడా క్రిటిసిజం ఉన్నది. ఇవన్నీ పక్కకు పెడితే కూడా, ఇవన్నీ కరెక్టే అనుకున్నా కూడా ఇప్పుడు ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నడిస్తే కొంత ఉపయోగం ఉండేది. సక్సెస్ఫుల్గా నడిస్తే కూడా దరిదాపు 37 వరకు 12,000 కోట్లు ఇవి, 10,000 కోట్లు కరెంటు బిల్లులు, అట్లా కూడా సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇవన్నీ కరెక్టే, రైతుల కోసం భారం భరిస్తున్నారు అనుకున్న ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఏ మేరకు నీటిపారుదల సౌకర్యం ఎన్ని లక్షలకు వాస్తవానికి చూపెట్టింది ఏంటంటే 18 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించవచ్చు, మరో 19 లక్షల ఎకరాలకు వాటర్ సెక్యూరిటీ, ఇతర వనరుల ద్వారా సాగైతున్నటువంటి వాటికి ఇది ఒక ప్రొడక్షన్గా ఉపయోగపడుతుంది, బ్యాలెన్సింగ్ రిజర్వేర్గా అని చెప్పేసి బ్యారేజెస్కి ఉపయోగపడతాయని ఆనాడు ప్రపోజల్ పెట్టినటువంటి లేదా ఆబ్జెక్టివ్స్. కానీ వాళ్ళ వరకు వచ్చేటువంటి మనకు వచ్చే రిపోర్ట్స్ ఏంటంటే 50,000 నుంచి 90,000 ఎకరాల మధ్య మాత్రమే వీళ్ళు నీళ్ళు ఇవ్వగలిగిరని, సంవత్సరానికి 225 టీఎంసీ ఎత్తిపోస్తారు అనుకున్నారు. అంటే ఒక 16 టీఎంసీ పరిశ్రమలకు, ఒక 30 టీఎంసీ హైదరాబాద్కు డ్రింకింగ్ వాటరు, మిగతాయి మొత్తం కూడా నీటిపారుదలకు ఒక 225 ఎత్తిపోస్తారు అనుకుంటే నడిచినప్పుడు కూడా ఎత్తిపోసింది 2 ఏళ్ళు కలిపి 173. ప్రతి సంవత్సరం 185 టీఎంసీ ఎత్తిపోస్తాం అనేది అసలే ఆబ్జెక్టివ్. కాబట్టి ఈ విధంగా అన్ని విధాల దాని ఆబ్జెక్టివ్స్ నెరవేరడం లేదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటది, మేము దవ్విన కాలువలు పనికి వస్తున్నాయి కదా, మేము కట్టించిన ట్యాంకులు పనికి వస్తున్నాయిగా, మేము కట్టించిన లిఫ్ట్లు పనికి వస్తున్నాయి కదా, కేవలం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయింది, బ్యారేజ్ బాగైతే ఇది ఉపయోగపడుతుంది, 1,00,000 కోట్లు ఎక్కడ నష్టం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, ఒక కారు రబీ కానీ ఖరీఫ్ కానీ మరి 17 లక్షల ఎకరాలకు నీటిపారుదల అందకపోతే, పంట పండకపోతే ఎంత నష్టం ఇటు క్యాలిక్యులేట్ చేస్తూ కూడా నష్టం తెలియజేస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది అకౌంటబుల్ చేసి శిక్షలు వేస్తారా, శిక్షలు పడతాయా, కోర్టులు ఏం చేస్తాయి, ఈ పక్కకు పెడితే రాజకీయ నాయకులు కేసీఆర్ ఉరి శిక్ష పడుతుంది లేకపోతే ఈ శిక్షలు పడతాయి, అవి మనకు అవసరం లేదు. కానీ మరి దీనికి అకౌంటబుల్ ఎవరు? ఇంత పెద్ద తప్పు జరిగితే దీనికి ఎవరో ఒకళ్ళు అకౌంటబుల్ ఉండాలిగా. ఈ అకౌంటబిలిటీ ఎవరిని ఫిక్స్ చేస్తుంది అనేటువంటిది మనకు నెమ్మదిగా యాక్షన్లోకి దిగితే మనకు అర్థం అవుతూ ఉంటుంది.
ఓకే రైట్. ఖచ్చితంగా దీంట్లో చేసినటువంటి రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవని వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసుల తర్వాత యాక్షన్ లో మొదలవుతుంది. కాబట్టి సిట్ అందుకే ఒక మెకానిజం క్రియేట్ చేయడానికి, ఒక మెకానిజం యాక్షన్లోకి దిగటానికి ఇది ఉపయోగపడుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సార్. తిరుపతి వర్మ గారు, ఇక్కడ ఒకవైపు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ అద్భుతం అని కూడా చెప్పారంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదైతే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ల కింద బాంబులు పెట్టి కావాలనే ఇలా చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే వీళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబులు పెట్టిరు అని చెప్తే వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్, వాళ్ళకు ఒక నిఘా వ్యవస్థ అన్ని ప్రతి ఒక్కటి పనిచేస్తాయి కదా. దీన్ని అంటే ఏ విధంగా తప్పుదోవ పట్టించాలి, ఏ విధంగా చేయాలనే ఒక ఉద్దేశం తప్పిస్తే దీంట్లో ఎలాంటి అంటే వాళ్ళ యొక్క తప్పులు ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా బురద గవర్నమెంట్ మీద ఏ విధంగా బురద చల్లాలనే ఉద్దేశం తప్పిస్తే దీంట్లో ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు అంత పెద్ద సుప్రీంకోర్టు జస్టిస్ అంటే హైకోర్టుకు సీజీగా చేసిన వ్యక్తి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే సరే ప్రతి దానికి కోర్టు ఉంది, కోర్ట్ ఆఫ్ లా ప్రకారం చట్టం ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని ఏ విధంగా శిక్షించాలనేది ఆ చట్టం చూసుకుంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్ష పడుతుంది 100%. ప్రజలు త్వరలోనే ఆ బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కేసీఆర్ కి వీళ్ళు త్వరలో శిక్ష పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ఒక్క మాట అండి, ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టిరే అన్నది మరీ వ్యంగ్యంగా ఉంది. వాళ్ళకున్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. బీఆర్ఎస్ నాయకులకు మేము తప్పు చేయలేదు లేదా అది ఇంకోటి అని చెప్పేటువంటి అన్న కొంత ఆలోచించవచ్చు ప్రజలు, పాజిటివ్గా నెగిటివ్గా. కానీ బాంబులు పెట్టి పేల్చిరే అనేది మరీ అపహాస్యంగా ఉంది. వాళ్ళ పరపతి ఇంకా తగ్గుద్ది ఆ మాట అంటే. ఎందుకంటే గవర్నమెంట్ ఆనాడు పగుళ్ళు వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో పగిలినాయి. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ నిఘా ఉంది దాని మీద. తర్వాత అసలు పగిలిన తర్వాత కొంతకాలం అసలు రిపోర్టే లేదు, పగిలినట్టుగా రిపోర్ట్ కూడా చేయలేదు. ఆ తర్వాతనే బయటపడింది. కాబట్టి ఎవరు పేల్చేశారు, వీళ్ళే పేల్చేశారు అంటే మరీ అపహాస్యంగా ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఇంకా మరింత వాళ్ళని ప్రజల్లో తేలిక చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు యాక్షన్కు దిగేటప్పుడు, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ దిగేటప్పుడు ఇంటోటో యాక్షన్ దిగుతా. ఎందుకంటే ఇందులో పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం గెలిచింది, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది. రేపు అటువంటి సానుభూతి, కేసీఆర్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా, లేదా కేసీఆర్ కాకుండా ఇంకే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాబట్టి హరీష్ రావుని అక్యూజ్ చేయాలనుకుంటారా? ఇలా వాళ్ళు ఎన్ని తప్పులు జరిగినా, ఎన్ని యాక్షన్లకు దిగినా, యాక్షన్లు దిగేటప్పుడు రాజకీయ నష్టం కూడా జరగకుండా చూసుకోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఇష్టపడాలి. వీళ్ళు తప్పులు చేసిర్రు, నిజమే, వీళ్ళకు శిక్షలు పడాలని ప్రజలు కూడా అనుకోవాలి. అప్పుడు మాత్రమే దీనికి జస్టిఫికేషన్ ఉంటుంది. అందువల్ల ఈ ఆల్ ఆస్పెక్ట్లో, జ్యుడిషియరీ ఆస్పెక్ట్లో ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏసీ కొన్ని రికమెండేషన్ చేసింది, ఎక్కడ తప్పులు జరిగినాయో, ఇంకా టెక్నికాలిటీస్, ఇంకా ఏదైనా కన్ఫర్మేషన్ కావాలంటే అట్లా తీసుకునే అవకాశం ఉంది. అప్పుడే సిట్ యాక్షన్లోకి దిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏర్పాటు చేస్తే. ఓకే రైట్. తిరుపతి గారు, ఇక్కడ చూసుకుంటే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే విచారణ జరిపిస్తామంటూ దానిపై పూర్తి స్థాయిలో కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగింది. ఇప్పుడు దానిపైనే ఒక కమిటీని ఏర్పాట్లు చేసి ఇప్పుడు నివేదికను తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఎజెండా ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళబోతుంది అంటారు? నివేదిక ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి అసెంబ్లీ నుండి అక్కడ దాని మీద ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఏ విధంగా లీగల్ ఆస్పెక్ట్ లో చేస్తారు. సో ఆ లీగల్ ఆస్పెక్ట్ లో దీనిలో అవినీతి జరిగిందంటే ఏసీపీ, దాని సిబిఐ ఎవరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో అవినీతి జరిగింది, అవినీతి దానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తే డెఫినెట్లీగా వాళ్ళు శిక్షకు గురవుతారు. డెఫినెట్లీ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.
రైట్. ఇక మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణకి జీవనాడిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇప్పుడు కేసీఆర్ పేరు అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు కాంగ్రెస్? ఇప్పటికే మనం చూసుకోవచ్చు, దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాట్లు చేసింది, క్యాబినెట్ భేటీ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఈవినింగ్ లోపు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇవాళ ఖచ్చితంగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఎందుకంటే మంత్రులు ఆ తర్వాత మాకు ఇష్టం లేకుండా చేశారు, లేకపోతే నేను ఇష్టపడలేదు, నా సంతకం లేదు, ఇటువంటి ఏం లేకుండా సమిష్టిగా మంత్రివర్గ బాధ్యత. ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాక్షన్ తీసుకోవాలని అప్రూవ్ చేయటం అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నివేదిక మీద యాక్షన్ తీసుకోవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది అనేటువంటిది వాటి కన్క్లూజన్కి వస్తారు. వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయాలా లేదా అనేటువంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు బాధ్యత, యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తారు. కాబట్టి నోటీసులు ఇవ్వటం కానీ లేకపోతే అరెస్టులు చేయటం కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా జ్యుడిషియర్ని రెస్పెక్ట్ ఇస్తే చేయాలి. ఎందుకంటే మంత్రులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలం ఏదో ఇది పొలిటికల్ ఎంజైన్స్ తోటి చేసినటువంటిది ప్రజలు అనుకోకూడదు, జ్యుడిషియరీ కూడా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి అంత రెస్పాన్సిబుల్గా వీళ్ళు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏదేమైనా ఇవాళ ఒక్క కాంగ్రెసేగా, కమ్యూనిస్టులు అన్నారు ఇది ఏటీఎంగా మారిందని, బీజేపీ అమిత్ షా ప్రధానమంత్రి కూడా ఇది ఏటీఎంగా మారింది బీఆర్ఎస్ కానీ. ఈ స్థాయిలో ఈ కాళేశ్వరం పేరు మీద బీఆర్ఎస్ బదనామై ఉన్నది. కాబట్టి వాటిని సమర్థించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల్లో మాత్రం ఇందులో కరప్షన్ జరగలేదు అంటే మాత్రం నమ్మడం లేదు. కాబట్టి ప్రజల నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు కూడా ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. ఇది కరెక్టే, ఈ లోపం వీళ్ళు చేసిందే అనేటట్టు ఉండాలి. కాబట్టి కన్విన్సింగ్గా అటు జ్యుడిషియరీ కన్విన్స్ కావాలి, ఇటు ప్రజలు కూడా కన్విన్స్ కావాలి. ఆ ఆస్పెక్ట్లో మంత్రివర్గం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో తిరుపతి వర్మ గారు, ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాటిపై అనుమతులు లేకుండా కూడా అధికారులు కానీ ఇటువైపు చూసుకుంటే అది ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ కాకుండా అది ప్రతిపక్షం అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పుడు ఏదైతే దీనిపై అనుమతులు ఉన్నా కూడా దాన్ని అనుమతి లేకుండా కూడా ఈ ప్రాజెక్టుని కట్టారు అని కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై యాక్షన్ ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు? అవును, దానిపైన ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదో అప్పుడే పగుళ్ళు వచ్చినాయి, అప్పుడే అవినీతి జరుగుతుందని చెప్పడం వల్ల ప్రజలు భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు. సో ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చుతుంది అన్నది ఎంతవరకు వాస్తవం అది? సో వాస్తవాలు పక్కకు పెడితే వీళ్ళు చేసిన అవినీతి అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ కేటీఆర్, కేసీఆర్ లాంటి నాయకులు రకరకాలుగా వీళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైన బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ వీళ్ళపైన ఇంకా అంటే అవాకు చవాకులు చెప్పడం, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ ఒక కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ ద్వారా ఒక పారదర్శకంగా అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యక్తి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లో కూడా చాలా రకంగా అంటే సారి చెప్పినట్టు రకరకాల అవినీతి జరిగిందని చెప్తున్న క్రమంలో కూడా వాళ్ళు అంటే వాళ్ళు మేమే అంటే కరెక్ట్ చేసినాం అంటే కాంగ్రెస్ వాళ్ళనే ఇది ఇంత ఇబ్బంది జరిగిందని చెప్పడం వల్ల వాళ్ళు కప్పిపుచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఆ రిపోర్టు ప్రకారం ఏ విధంగా అయితే ఉంటుందో అది జ్యుడిషియరీకి అంటే జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేసుకుంటూ ఆ ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా ఎందుకంటే దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా కోణం ఇంకా లోతుగా డెప్త్ గా జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది అవినీతి పనులు అరెస్ట్ కావడం జరిగింది. సో ఈ అవినీతి పనులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ వల్ల, బీఆర్ఎస్ నాయకుల వల్ల వచ్చారు. కాబట్టి అంటే ఈ కోణంలో ఆలోచిస్తే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి ఆ నివేదికలో అసెంబ్లీలో ప్రవేశపెడతారని మేము భావిస్తున్నాం. రైట్. సత్యం గారు, మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై కూడా ఇప్పుడు మరి కాసేపట్లో కూడా క్యాబినెట్ ఏదైతే మీటింగ్ జరుగుతుందో దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఘోష్ నివేదిక ఎలాంటిది ఇచ్చింది, రిపోర్ట్ ఏమి ఇచ్చారు అనేది కూడా మరి కాసేపట్లో తేలబోతుంది. కాబట్టి సో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? ఎప్పటికప్పుడు జ్యుడిషియరీ ఇచ్చినటువంటి నిపుణుల్ని సలహాలు తీసుకోవటం అవసరం. రాంగ్ స్టెప్ వేస్తే ప్రభుత్వం బదనం అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా పొలిటికల్ ఎంజైన్స్ తోటే వీళ్ళు యాక్షన్ తీసుకురని ప్రజలు అనుకుంటే ప్రభుత్వానికి నష్టం జరుగుద్ది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా
న్యాయ నిపుణులు, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఈ రెండు మిళితమైనటువంటి అడ్వైజర్స్ అవసరం దీని మీద యాక్షన్ తీసుకోవటానికి. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ బిహేవ్ చేయటం అవసరం. వాస్తవానికి గవర్నమెంట్ కూడా అంత అగ్రెసివ్గా లేదు. బీజేపీ ఎప్పటి నుంచో విమర్శిస్తుంది, మీరు కాళేశ్వరం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ఒక ప్రశ్న, మీరు సిబిఐకి ఎందుకు అప్పచేయట్లేదని రెండో ప్రశ్న. ఇటువంటి ప్రశ్నల నుంచి కూడా బీజేపీ ఒత్తిడి పెంచుతుంది నిరంతరం. కానీ బీజేపీ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వేరే. ఎందుకంటే బీఆర్ఎస్ కొలాప్స్ అయితే ఆ ప్లేసు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మన పార్లమెంట్ ఎలక్షన్లో చూసాం కదా, ఓటింగ్ ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడల్లా బీఆర్ఎస్ 0 అయిపోయింది. కాబట్టి రేపు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా అనేక కేసులలో ఎక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం కేసుల్లో 2 ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక మంత్రి, అట్లనే ఇవాళ సారా లిక్కర్ క్యాంప్లో ఒక ప్రముఖ నాయకురాలు, అట్లనే ఇవాళ మరి గొర్రెల స్కామ్ మరొక ముఖ్య నాయకుడు, అట్లాగే ఈ మన కార్ రేసింగ్ మరొక ముఖ్య నాయకుడు, ఇట్లా విద్యుత్ శక్తి మరొక ముఖ్య నాయకుడు. టాప్ 6 పర్సనాలిటీస్ డిఫరెంట్ ఎంక్వైరీస్లో ఎక్యూజ్ అయ్యేటట్లుగా అవుపడుతుంది. ఇలా అవుపడుతున్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని అగ్రెసివ్గా పోతే బహుశా బీఆర్ఎస్ కొలాప్స్ అయితే ఆ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అన్నటువంటి అనుమానం కూడా ఇవాళ కాంగ్రెస్లో ఉంది. కాబట్టి యాక్షన్లో తప్పులు జరగకుండా, లేకపోతే బదనం కాకుండా 2 న్యాయ నిపుణులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు అడ్వైజ్ తీసుకొని